హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈరోజు ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ తీసుకొచ్చేసారండి. పిల్లలు కానీ కొత్తగా వెరైటీగా ఏదైనా కావాలి అంటే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకు అది పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా పిల్లలు అయితే ఏదైనా కావాలి అని అడిగారు. సరేలే ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడదామని చెప్పేసి ఇదైతే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదైనా కొత్తగా చేశానంటే కనుక మీతో కూడా షేర్ చేసుకోవడం అలవాటు కాబట్టి ఈ రెసిపీ మీకోసం. సో అలాగని దీని పేరు ఏంటి అని అడగండి, నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను కూడా ఇదే ట్రై చేయడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నాకే కదా, మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం అయితే ముందుగా ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 బన్నలతో అయితే చేస్తున్నాను అనమాట. కాబట్టి నేను ఒక్క ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాను. దీన్ని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసేసుకుంటే మనకి కర్రీలో ఈజీగా కలిసిపోతుంది అనమాట. సో ఉల్లిపాయలు అయితే నేను ముందు కట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే చెస్ట్ పీస్ అనమాట. సో ఎప్పుడైనా చికెన్ తీసుకొచ్చారంటే కనుక ఖచ్చితంగా మా వారు ఇటువంటి పీసెస్ అయితే కొట్టించుకొస్తారనమాట. పిల్లలకి ఏదైనా వెరైటీగా పకోడీ కానీ మంచూరియా ఇలాంటివి ఏవైనా చేస్తాను కదా అని చెప్పేసి ఇలా నా వీడియోస్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇటువంటి పీసెస్ అయితే తీసుకొస్తారనమాట. అది తేగానే నేను వీటిని శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు ఉప్పు అనేది వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అదేంటంటే పిల్లలకి ఎప్పుడే ఏం కావాలనేది చూసి దాన్ని బట్టి నేను ఇది వండుతాను అనమాట. ఏదైనా తెచ్చారంటే ఒక 2-3 రోజుల్లోనే నేను మ్యాక్సిమం వండేస్తాను అనమాట. మరి ఎక్కువ రోజులు అయితే ఉంచను. ఈ చెస్ట్ పీస్ని అయితే వీలైనంత సన్నగా చిన్నగా అయితే ముక్కలు కోసుకుంటున్నాను అనమాట. మరీ గుండలా కాదు, అలాగనే ముక్కలుగా కాదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా కుక్ అవుతాయి. చాలా తొందరగా కుక్ అయిపోతాయి. అలాగే మనకి ఆ స్టఫ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా నిలబడతాయి అనమాట. మరి పెద్ద పీసెస్ అనుకో బయటకు వచ్చేస్తాయి. అలాగని మరి గుండలాగా మిక్సీ చేసేసినా కానీ మనకి ఆ స్టఫింగ్ అనేది బాగోదన్నమాట టేస్ట్. సో మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో చిన్నగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మన పిల్లలు ఏవైనా డిఫరెంట్గా ఏమైనా అడిగారంటే కనుక మ్యాక్సిమం మనం షాపులకు పరిగెట్టకుండా ఇంట్లోనే చేయడానికి అయితే ట్రై చేయాలండి. ఎందుకంటే మనం పెట్టినవన్నీ హెల్దీ అని నేను చెప్పను, కాకపోతే హైజెనిక్గా కొంచెం క్వాలిటీగా మనం ఇవ్వగలుగుతాం. బయట వాళ్ళు అయితే ఏం కలుపుతారు ఏం చేస్తారో చిన్న భయం అయితే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మన క్వాలిటీ అయితే పిల్లలకి అయితే చేసి పెట్టగలం. కానీ ఒక 50-70% మనం హెల్తీగానే ఇవ్వగలుగుతాం. ఒక 20-30% పోయినా కానీ కదా. అందుకోసం అని చెప్పి మ్యాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి. అన్నీ అన్హెల్దీ అని కాదు, అలాగని అన్నీ హెల్దీ అని కాదు. అప్పుడప్పుడు నోటికి నచ్చేలాగా తినాలి కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటివి చేసుకోవడం తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఉల్లిపాయలు చక్కగా వేయించేసాను అనమాట. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక్క స్పూన్ అనమాట, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కాస్త పచ్చివాసన పోయేదాకా అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. సో ఇది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే చక్కగా వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు మిక్స్ చేసేసుకుందాం. ఈ టైంలోనే కొంచెం టేస్ట్ సరిపోయినంత ఉప్పు కూడా వేసేసుకున్నామంటే కనుక పీసెస్కి బాగా పట్టుకుంటుంది అనమాట. సో కొంచెం ఉప్పు కూడా వేసేసి అటు ఇటు కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఇది చాలా చిన్నగా కోసేసాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. మరి ఎక్కువసేపు కుక్ చేసామంటే కనుక మనకి గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చెస్ట్ పీస్ కదా, అందుకోసమని కరెక్ట్ టైంలో మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇవైతే కుక్ చేసుకుంటున్నాను. ఇదైతే హెల్దీ అని నేను చెప్పను, అలాగని అన్హెల్దీ అని కూడా చెప్పను. ఎందుకంటే ఇందులో మనం బటర్ యూజ్ చేసాం, చికెన్ యూజ్ చేసాం, చాలా మంచిది. అలాగనే చీజ్ వాడుతున్నాం కాబట్టి చీజ్ అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో అప్పుడప్పుడు పర్వాలేదు కాబట్టి నేనైతే ఈరోజు చీజ్ అయితే వేస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే కుక్ అయిపోయింది కదా, ఇందులో ఏంటంటే వేసాను ఒకసారి చెప్పేస్తాను. కారం, అలాగే టేస్ట్ సరిపోయినంత కారం, మిరియాల పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇంకా కసూరి మేతి అనమాట. కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇది 1 నిమిషం ఉంచుకుంటే సరిపోద్ది. ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టడం కోసం అని చెప్పేసి అది 1-2 నిమిషాలు అయితే ఉంచేసుకున్న తర్వాత మనకైతే చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఎక్కువసేపు అయితే అవ్వదు, ఏదేమైనా 5 నిమిషాల లోపే మనకి ఈ కర్రీ అంతా రెడీ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ వచ్చేసి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి. నిమ్మరసం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట, నాన్ వెజ్ ఏదైనా కానీ. సో అది కూడా వేసేసి బాగా కలిపేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అయితే నేను కొంచెం మైనీస్, అలాగే టమాటా కెచప్ అయితే వేసుకుంటాను అనమాట. మనకి అందులో ఎంత పడుతుందని చూసి దాన్ని బట్టి 1-2 స్పూన్లు, ఎక్కువ కర్రీ అయితే ఇంకొంచెం ఎక్కువ స్పూన్స్ అనేవి పడతాయి అనమాట. సో ఎంత పడుతుంది అంత వేసేసుకొని
ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒకసారి నేను ఉప్పు అనేది చెక్ చేసుకుంటున్నాను. ఆ పీసెస్ కూడా ఎంత బాగా ఉడికాయి, టేస్ట్ ఎలాగుందనేది ఒకసారి చెక్ చేస్తాను అనమాట. టేస్ట్ అయితే మటుకు నిజంగా చాలా బాగుందండి. ఇదైతే ఇప్పుడు నేను బన్నలో కాదు, రోటీస్లో కూడా మధ్యలో పెట్టుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు కర్రీ అయితే నేను పక్కన పెట్టేసి బన్స్ అయితే తీసుకుంటాను అనమాట. ఇవైతే ఈ బర్గర్ బన్స్, పావు బాజీ బన్స్ కాదండి, జస్ట్ నార్మల్గా మనం తినే బన్స్ అనమాట. మామూలుగా పాలల్లో టీలో ముంచుకొని తింటారు కదా, ఆ బన్సే. జస్ట్ నిన్న మామూలుగా షాప్కి వెళ్ళినప్పుడు ఈ బన్స్ ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు ఏదైనా కావాలి అనేసరికి నేను ఈ బన్నులతోనే చేసేస్తానండి. ఈ బన్స్ అయితే ఈ విధంగా సెంటర్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను అన్నీ కూడాను. ఖచ్చితంగా ఇవే ఉండాలి అవే ఉండాలని పెట్టుకోకూడదండి. మనకి దేంతో చేసినా సరే రెసిపీస్ అనేవి వస్తాయి, టేస్ట్ అనేది వస్తుంది. సో నేనైతే వీటిని ఈ విధంగా కట్ చేసేసుకొని ముందుకైతే అన్నిటిపైన కూడా కొంచెం కొంచెం లైట్గా టమాటా కెచప్ అనేది వేస్తున్నాను. ఒక పక్క వేసుకుంటున్నాను, రెండో పక్క అయితే వేయలేదు. ముందైతే ఒక పక్క వేసాను. ఇదంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటాను. మరీ ఎక్కువగా వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో వేసాను కాబట్టి ఎక్కువగా అయితే వేసుకోలేదు. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత అయితే మనకి దానిపైన కర్రీ స్టఫింగ్ ఎంత పడుతుంది అనేది చూసుకొని అంత కర్రీ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువగా వేసేసుకున్నా మనకి బయటకు వచ్చేస్తుంది, అలాగని మరి తక్కువ వేసుకున్న బాగోదు కాబట్టి దానికి సరిపోయినంత కర్రీ అయితే నేను వేసుకుంటున్నాను. నిజంగా ఒకసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారో లేదో నాకైతే తెలీదు, ఒక్కసారి కనుక ట్రై చేస్తేనండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా అన్నిట్లో వేసేసుకున్నాను. కానీ ఆ పక్కన నేను వేయలేదు కదా సాసు, కానీ మా రోషి ఒప్పుకోలేదు, ఖచ్చితంగా దాని మీద కూడా సాసు అలాగే మైనీస్ వేయమని కూర్చుంది. సరే ఏం చేస్తాం, పిల్లల కోసం చేస్తాం కదా, వాళ్ళకి నచ్చినట్టు చేయాలని చెప్పి ఇంకా దాని మీద కూడా కొంచెం సాసు అలాగే మైనీస్ అయితే వేసేసి కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసేసి అనమాట. వీలైనంత వరకు కూడా ఈ టమాటా కెచప్ మైనీస్ కూడా ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అండి. ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదు, అందుకోసమనే ఈ విధంగా మొన్న స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మైనీస్ ప్యాకెట్లు అవి తీసుకొచ్చేసాం, పెద్ద ప్యాకెట్. సో ఇంకా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో చేయకుండా అదే వేసేసుకుంటున్నాను అనమాట. వీలైనంత వరకు ఇంట్లో చేసుకుంటే ఇంకా హైజీనిక్గా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసిన తర్వాత అయితే చీజ్ అనమాట, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్లైస్ అయితే వేసేసుకుంటున్నాను. చీజ్ అనేది ఈ విధంగా స్లైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే తురిమిస్ అయినా, మనం క్యూబ్స్ ఉంటాయి కదా ఆ క్యూబ్స్ చక్కగా తురిమిస్ అయినా ఎంత చీజ్ కావాలో అంత చీజ్ అయితే తురిమిస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా ఈ స్లైసెస్ అయితే ఉన్నాయి, సో పని ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి వేసేసుకున్నాను. దానిపైన లైట్గా పెప్పర్ అయితే జల్లానండి. మనకి అలా జల్లడం వల్ల మనకి ఏమంటారు ఆ చీజ్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఆ విధంగా అయితే కలిపాను, సో వేసేసాను అనమాట. ఆ తర్వాత ఈ చీజ్ ఎక్స్ట్రాగా బయటకు అయితే ఉంది కదా, నేను ఏం చేశానంటే పెనం మీద పెట్టేటప్పుడు ఆ చీజ్ అనేది కొంచెం లోపలికి పెట్టేశాను అనమాట. అది మీకు చూపించలేదు, అంటే తీసాను కాకపోతే వీడియోలో కనిపించలేదు అనమాట. ఎందుకంటే బయటకు ఎక్స్ట్రాగా ఉందంటే మనకి కారిపోయి పెనం మీద అయిపోతుందని చెప్పేసి లోపలికి అయితే ఫోల్డ్ చేసేసాను అనమాట. సో దానిపైన అయితే నేను గార్లిక్ బటర్ అయితే రాశానండి. మామూలు బటర్ అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం. నా దగ్గర గార్లిక్ బటర్ అయితే ఉంది, సో దాన్ని అయితే నేను మొత్తం అంతా అప్లై చేసేసి ఈ విధంగా బండ్లన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా ఆ స్లైసెస్ అనేది కొంచెం లోపలికి తోసేసామంటే కనుక బయటికి కారిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇదంతా పెట్టేసిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసామంటే కనుక మనకి తొందరగా చీజ్ అనేది కరుగుతుంది అనమాట. మూత పెట్టలేదంటే కనుక ఆ చీజ్ మనకి తొందరగా కరగదండి, అందుకోసమని మూత పెట్టి కుక్ చేయాలి, ఎప్పుడైనా కాల్చుకోవాలన్నమాట ఈ బండలు అనేవి. ఆ తర్వాత పైన కూడా కొంచెం బటర్ అయితే రాసుకుంటున్నాను. ఇది కొంచెం లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటే బాగుంటుంది అనమాట. ఇదే ప్లేస్లో మనం ఏమంటారు బ్రెడ్లో ఉన్నా సరే సేమ్ ప్రాసెస్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఈ బన్నులు రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఈ బన్నులతో అయితే చేసుకున్నాను అనమాట. సో మనం బ్రెడ్తో చేసుకున్నా సరే బాగుంటుంది. ఈ చీజ్ వేయకుండా ఉట్టిగా చికెన్ వేసి పెట్టుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో మనకి పిల్లలకి ఇష్టం, పిల్లలకి ఎలా నచ్చితే అలాగా. మా రోజుకి చీజ్తో చేసిన ఏవైనా సరే చాలా చాలా ఇష్టం అనమాట. సో దాని కోరిక మేరకు ఇటువంటి రెసిపీస్ అన్నీ తప్పవు అనమాట మా ఇంట్లో. సో మొత్తానికైతే ఇదంతా చక్కగా అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మీకు చూపిస్తాను, కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి. ఆ చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందంటే నిజంగా సూపర్గా ఉంది. ఆ పైన బన్నలు అనేవి క్రిస్పీగా తయారయ్యి కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా భలే వచ్చింది ఆ బన్ అయితే. చీజ్ కూడా లోపల భలే మెల్ట్ అయ్యి ఆ చికెన్ కుక్ అయ్యి చాలా చాలా బాగుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి
టమాటా కెచప్తో కొంచెం డిజైన్ ట్రై చేసింది మా రోజు. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. సో టేస్ట్ అయితే మటుకు నిజంగా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.